క్రైస్తవ మతం ప్రపంచానికి ఇచ్చిందో తెలుసా? బానిసత్వం రా. ప్రతి దేశానికి పోయి ప్రతి దేశాన్ని ఆర్థికంగా ఉన్న దేశాన్ని దోచుకొని వాళ్ళు తినడమే తప్ప అది ఏ రోజు ఏ దేశాన్ని పెట్టలేరా గాడుగా. చూడు ఈ పుస్తకం చదువురా, రూట్స్. ఈ పుస్తకం చూడు. ఈ పుస్తకంలో బానిసత్వాన్ని క్రిస్టియన్ మాఫియా క్రైస్తవ మతం ఏ విధంగా పోషించి బానిసత్వాన్ని ప్రేరేపించిందో చూడరా ప్రపంచం మొత్తం. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను మాస్టర్ రాజు. నేను ఒక వీడియో చూసాను అమరా ప్రసాద్ది. ఆయన ఏమంటున్నాడంటే ఏదో పుస్తకం అట రూట్స్ అనే పుస్తకం చూపెట్టి ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులట ఎక్కడైనా వారట బలాత్కారం చేసి ప్రజల్ని బానిసలుగా మార్చి ప్రజల్ని చంపి వాళ్ళ ఆధీనంలో తెచ్చుకుంటారని చెప్తున్నాడు. అదే అన్నమాట క్రైస్తవం కోసం చెప్తున్నాడు. అసలు నిజం చెప్పాలంటే ఆ బుక్ ఎవరో తొక్కాడేగాడు రాశాడు. ఆ బుక్కి ఏం అర్థం లేదు. రూట్స్ అట ఆ బుక్. ఇలాంటి చెత్త పుస్తకాలు బోల్డ్ అని ఉంటాయి మార్కెట్లో. కిట్టనోళ్ళు రాసిన పుస్తకాలు ఇవన్నీ. క్రైస్తవం కిట్టనోళ్ళు రాసిన పుస్తకాలు, నాస్తికులు కొంతమంది క్రీస్తు విరోధులు ఉన్న రాసిన పుస్తకాలు. దీనికి ఏం ప్రాణం ఉండదు, ఎవరు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో పాయింట్ ఏంటంటే ఈయన అమరా ప్రసాద్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దూషించాడు కాబట్టి ఈయన మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఈయన పోలీస్ స్టేషన్ వెళ్ళాడు, అవన్నీ జరిగాయి. ఇలాంటి వ్యక్తి క్రైస్తవుల మీద ఏం మాట్లాడతాడు చెప్పండి? క్రైస్తవుల్ని వ్యతిరేకించేవారు, క్రైస్తవుల్ని వ్యతిరేకమైన వాళ్ళు, విరోధంగా ఉన్నవారు ఎప్పుడు క్రైస్తవం కోసం చెడ్డగానే చెప్తారు, మంచిగా ఎప్పుడు చెప్తారు చెప్పండి? ఇలాంటి వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుందో, ఇలాంటి వాళ్ళ మాటలకి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? క్రైస్తవులు ఎక్కడికైనా వెళ్దంట అక్కడ బానిసలుగా చేసుకుంటారట, వాళ్ళని చంపేస్తారట, కొట్టేస్తారట, అక్కడ రాజ్య పరిపాలన చేస్తారట, వాళ్ళు బానిసలుగా చేసుకుంటారట. ఇది నిజమేనా? ఒక మాట చెప్పండి. ఇది నిజం కాదు. ఎలా నిజం కాదు నేను కొద్ది నిమిషాల్లో మీకు నిరూపిస్తాను. చూడండి, క్రైస్తవులు ఏదైనా దేశానికి వెళ్ళారంటే ఎస్పెషలీ క్రైస్తవులు మిషనరీస్ వేరే, బ్రిటిష్ వాళ్ళు వేరే. మిషనరీస్ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ప్రజాసేవ చేస్తారు. ఉదాహరణకి మదర్ టెరెసా, ఆమె యుగోస్లావియా నుంచి ఇక్కడికి వచ్చింది, భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో చాలా సేవ చేసింది. ఆవిడ వీడియోస్ పెడుతున్నాను చూడండి. ఆవిడ ఎంత సేవ చేసిందంటే కుష్ఠరోగులకి చూసింది, మరి ఆర్ఫన్స్కి ఏదైతే హాస్టల్స్ కట్టింది, తర్వాత హౌస్ ఫర్ అన్వాంటెడ్ అని కట్టింది, డైయింగ్ పీపుల్ కోసమని రూములు కట్టింది, ఎవరైతే తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేశారో వాళ్ళ కోసమని ఇల్లులు కట్టింది. చాలా మదర్ హౌస్ అని కలకటాలో చాలా పెద్ద హౌస్ ఉంటుంది. ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలను బట్టి చాలామంది కలకటాలో యేసుప్రభుని నమ్ముకున్నారు. దీనులు దరిద్రులు చాలామంది యేసుప్రభుని నమ్ముకున్నారు. ఎవరైతే మరి భారతదేశంలో క్యాస్టిజం మీద గురై ఎవరైతే దీనులైతే, ఎవరైతే హాస్టల్కి రానివ్వరు, ఏంటంటారు మందిరాలు రానివ్వరు, నీళ్లు తాగనివ్వరు, శూద్రుల్ని, మరి మను ధర్మం ద్వారా ఎవరైతే పీడింపబడుతున్నారో భారతదేశంలో అలాంటి వాళ్ళకి ఆమె చాలా సాయం చేసింది. రోగగ్రస్తుల్ని సాయం చేసింది. షెడ్యూల్ ట్రైబల్కి, గిరిజనులకి చాలా సాయం చేసింది. హాస్పిటల్స్ కట్టింది, వాళ్ళకి హోమ్ ఫర్ అన్వాంటెడ్ కోసం కట్టింది, ఆర్ఫనేజ్ కోసం కట్టింది, ఆడవాళ్ళ వీడియోస్ కోసం కట్టింది. చాలా సేవ చేసింది. భారతదేశంలో చాలా సేవ చేసి నోబెల్ ప్రైజ్ ఆమె పొందుకున్నది. అంత గ్రేట్ మదర్ టెరెసా మిషనరీస్ కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ దేశానికి మంచి చేశారు. ఒకటి. రెండోది, విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చారు 17వ శతాబ్దంలో. వచ్చిన తర్వాత ఆయన కూడా కలకటాలో చాలా పనిచేశారు. సరంపూర్ యూనివర్సిటీ ఆయనే కట్టాడు. నెక్స్ట్ మొట్టమొదటి న్యూస్ పేపర్ ప్రింట్ కూడా ఆయనే వేయించాడు. భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ కూడా ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్ల్ చేసి ఆయన కట్టాడు. దుండుగులో దాన్ని కాల్చేశారు. అయినా అతను ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ పెట్టి అనేకమైన పుస్తకాలు అచ్చు యంత్రము వాడాడండి. తర్వాత సతీ సహగమనం కూడా ఆయన పోరాడి తీసేశాడు. రామ్మోహన్ రాయ్ ఇద్దరు కలిసి. తర్వాత విలియం బెండిక్ ద్వారా ఆయన చేయించేసాడండి. మరి ఆడవాళ్ళకి చదువు, మరి విధవరాలకి మళ్ళీ మ్యారేజెస్, సతీ సహగమనము, ఆడపిల్లలకి చదువు, మరి వాళ్ళ కోసం మందిరాలు ఇవన్నీ కట్టించి చాలా వర్క్ చేశాడు అతను. ఆయన చాలా గొప్ప మిషనరీ అండి. ఇండియాలో మాత్రం ఆయన చేసిన పనులు చూస్తే ఎవరు కూడా మన భారతదేశ వాసులు కూడా అంత సేవ చేయలేదు. వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇంకా చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని మంది హాస్పిటల్ కట్టారు. ఈ రోజు కూడా
కింగ్ జార్జ్ హాస్పిటల్ క్రైస్తవులు కట్టిందే. మెడికల్ ఫెసిలిటీ ఇచ్చింది క్రైస్తవులే. హాస్టల్స్ కట్టింది క్రైస్తవులే. స్కూల్స్, కాన్వెంట్ స్కూల్స్ కట్టింది క్రైస్తవులే. తర్వాత ఆర్ఫనేజ్ కట్టింది క్రైస్తవ అనాథాశ్రమాలు, మన ఓల్డ్ ఏజ్ ఆశ్రమం కట్టింది క్రైస్తవులే. చాలా ప్రజాసేవ చేశారు. ఈ ప్రజాసేవ చేయబట్టి ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైతే శూద్రులు, మరి చిన్న జాతి వాళ్ళు అని అంటారే, వాళ్ళందరూ కూడా యేసుప్రభుని నమ్ముకోవడం జరిగింది. ఈ విధంగా ఏదైనా దేశానికి వాళ్ళు డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళందరూ కూడా నమ్ముకోవడం జరుగుతుండేది. వాళ్ళందరూ క్రైస్తవులుగా మారడం, అదంతా కూడా వాళ్ళు పరిపాలించడం స్టార్ట్ చేస్తారు. అది అన్నమాట వాళ్ళ పద్ధతి. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు అలా కాదు. బ్రిటిష్ వాళ్ళు వేరే, అది మిషనరీలు కారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆధిపత్యం చలాయించి వాళ్ళు రాణి కోసమని డబ్బులు లూట్ చేసి పంపించేవారు. వాళ్ళు వేరే, క్రైస్తవులు వేరే. క్రైస్తవులు మిషనరీస్. సుమారు 100 కొద్ది మిషనరీస్ భారతదేశంలో పనిచేశారు. కొంతమంది మిషనరీస్ చైనాలో పనిచేశారు, కొంతమంది మిషనరీలు ఆఫ్రికాలో పనిచేశారు, కొంతమంది మిషనరీలు అమెరికాలో పనిచేశారు. ఈరోజు కూడా ప్రపంచమంతా మిషనరీస్ పనిచేసి దేశాలని డెవలప్ చేయడంలో కానీ, బట్టలు ఇవ్వడంలో కానీ, భోజనం పెట్టడంలో కానీ ప్రతి దాంట్లో క్రైస్తవులు ముందు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు అని యేసుప్రభు చెప్పారు, మీ పొరుగువారిని మీ వల్లే ప్రేమించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ ఆజ్ఞ పాటిస్తున్న వీళ్ళందరూ మిషనరీస్. కాబట్టి ఈ అమర ప్రసాద్కి ఏం తెలీదు. నేను అక్కడ చూపెడుతున్నాను చూడండి. 17వ శతాబ్దంలో ఆయన వచ్చాడు. అలాగే 18వ శతాబ్దంలో ఆమె వచ్చింది, ఎవరు, మదర్ టెరెసా. మరి విలియం కేరీ గారు వచ్చారు. విలియం కేరీ గారు డిక్షనరీ తయారు చేశారు. విలియం కేరీ గారు గ్రామర్ తయారు చేశారు. అలాంటివి ఎన్నో చేశారు అసలు వీళ్ళందరూ. అలాగే మరి సర్ కాటన్ అని, దొర కాటన్ ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చారు, అక్కడికి రాజమండ్రికి వచ్చారు. ఆయన అయితే ఒక పెద్ద ఇరిగేషన్, కొన్ని వేల కొద్ది ఎకరాలకి నీళ్లు సప్లై చేశారు. క్రైస్తవులు ఏం చేయలేదా? క్రైస్తవులు భారతదేశంలో రోడ్లు కట్టారు, క్రైస్తవులు భారతదేశంలో ట్రైన్ ఇంజిన్ వేశారు, క్రైస్తవులు భారతదేశంలో ఫ్యాక్టరీలు కట్టారు, అంబాసిడర్ కార్ కట్టారు, తయారు చేశారు. మరి క్రైస్తవులు ఇండియాలో చాలా మంచి మంచి ఫ్యాక్టరీలు కట్టారు. మన దేశాన్ని డెవలప్ చేయడంలో క్రైస్తవులు కూడా హ్యాండ్ ఉంది. అంతేగాని వాళ్ళు దోచుకోవడానికి చేయడానికి రాలే. మన దేశాన్ని వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం పట్టుకెళ్ళా, ఏదో కోహినూరు పట్టుకెళ్ళారని మీరు అంటున్నారు, కానీ ఆ కోహినూరు కూడా వాళ్ళకి అవసరం లేదు, ఏదో గుర్తుగా తీసుకెళ్ళి ఉంటారు. సరే, ఏదేదైనా సరే క్రైస్తవులు ఒక దేశాన్ని డెవలప్ చేస్తారు, కానీ దేశాన్ని ఎప్పుడు కూడా దేశం కోసం మీరు ఆ చర్చి స్థలాన్ని మీ ఇంటితో సహా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన దేశం కోసం మీరు ఆలోచించండి అంటే వాళ్ళంతా విని ఏమీ మాట్లాడకుండా వచ్చే ఆదివారం మాస్ కి మీరు రండి అని చెప్పారు. మాస్ లో ఆయన మాట్లాడుతూ, బిషప్ మాట్లాడుతూ, వాళ్ళు ఇట్లా విక్రమ్ సారాభాయిని, అబ్దుల్ కలాంని పరిచయం చేసి వీళ్ళు ఇక్కడ రాకెట్ లాంచింగ్ స్టేషన్ పెట్టాలనుకుంటున్నారు, దానికోసం ఈ స్థలం అడుగుతున్నారు. ఈ స్థలం అంటే నేనుంటున్న ఇల్లు, ఈ చర్చ్, మీరందరూ ఉంటున్న ఇల్లు కూడా, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి జీసస్ క్రైస్ట్ మానవాళి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. దేశం కోసం మనం మన చర్చిని, ఇళ్ళని త్యాగం చేయలేమా? సో ఆయన అవన్నీ చెప్పి ఆమెనంటే అక్కడున్న వేల మంది ముక్త ఖండంతో ఆమె అన్నారు. ఆమెనంటే అలాగే అగుకాక అని ఆ కథనానికి సంబంధించిన రెఫరెన్సెస్ కావాలంటే మీరు అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్లో చేయరని మాట మాత్రం ఖచ్చితమైన మాట. మీకు బోల్డ్ అన్ని చూపెడతాను. క్రైస్తవులు మన ఇస్రో కోసమని రాకెట్కి వాళ్ళు ఏరియా ఇచ్చేశారు. ఆ వీడియో కూడా చూడండి, ఏరియా ఇచ్చేశారు. తర్వాత క్రైస్తవుల ద్వారా భారతదేశంలో ఎన్నో లాస్ మార్చబడ్డాయి. ఎట్లా అంటే సతీ సహగమనం లా మార్చబడ్డది. తర్వాత చిన్నపిల్లలకి ఎడ్యుకేషను లా మార్చబడ్డది. శూద్రులకి బడిలో రానిచ్చేవారు కాదు, వాళ్ళకి చదువుకోవడానికి ఇచ్చారు. తర్వాత ఆడవాళ్ళని విడేస్ రీమ్యారేజ్ ఉండి కదా, అది వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ లాస్ అన్నీ మార్చుకుంటూ వచ్చి ప్రజల్లోనూ ఒక గౌరవం అందరికీ. మరి మనుస్మృతి గ్రంథం ప్రకారంగా చాలామంది ఈ క్యాస్టిజం డివైడ్ చేసి ప్రజల్లోనూ శూద్రులకి ఎగనిస్ట్గా ఈ బ్రాహ్మిన్స్ తయారు చేసిన ఈ మనుస్మృతి గ్రంథము అది మనుషుల్ని బానిసత్వంలో నడిపిస్తుంది, కానీ క్రైస్తవులు కాదు. ఈ హమారా ప్రసాద్ మతోన్మాదం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకేం తెలీదు. ఈ మనుస్మృతి గ్రంథంలో మీరే చూడండి, వేదాలు చదివిన వాళ్ళకి చెవిట్లో సీసం వేసేస్తారట. మరి ఎవరైనా బ్రాహ్మణులు వెళ్ళే మార్గంలో వాళ్ళు వెళ్తాడా, వాళ్ళకి వాళ్ళకి తల కటింగ్ చేస్తారంట. అలాగే శూద్రుల్ని చాలా హీనంగా చూస్తారు. మరి వాళ్ళ గ్రంథాల్లోనూ కూడా 4
వర్ణాలు ఉన్నవని చెప్పారు. ఈ 4 వర్ణాలు కూడా వాళ్ళు భారతదేశ మనుషుల్ని డివైడ్ చేయడానికి రాశారు. పరిపాలించడానికి బ్రాహ్మణులు రాసుకున్న పుస్తకాలు అవి. కాబట్టి మీరే ప్రజల్ని బానిసలుగా మార్చారని ఖచ్చితమైన మాట. అమర ప్రసాద్, నీకు చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకో. తెలియకుండా మాట్లాడితే వేస్ట్. ప్రజలకి ఏం తెలియదు అనుకుంటున్నావా? తెలీదా? మనుస్మృతి గ్రంథంలో ఏముందో తెలీదా? అది ఏం చెప్తుందో తెలీదా? చెప్పండి. శూద్రులకి ఎంత అగెన్స్ట్గా చెప్తుంది. వాళ్ళకి మందిరాలు రాణిస్తున్నారా? చదువుకోవడానికి ఇస్తున్నారా? మీరు చెప్పండి. నీళ్ళు తాగడానికి బావిలు ఇస్తున్నారా? చెప్పండి. మీరు ఏంటి ఇస్తున్నారు? ఈ రోజు వరకు కూడా వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి మీరు బానిసత్వాన్ని నేర్పించారు. క్రైస్తవులు కాదు, మిషనరీస్ కాదు. మిషనరీ మన దేశానికి మంచి చేశారు. గ్రామ్ స్ట్రెయిన్ వచ్చాడు, కుష్ఠవ్యాధుల మధ్యన పనిచేశాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి. ఆయన ఎంతో పనిచేస్తే ఆయనకి చివరికి చంపేశారు. కాబట్టి మీరు చెడు చేస్తున్నారా? క్రైస్తవులు చెడు చేస్తున్నారా? మిషనరీస్ మేలే చేశారు, చెడు చేయలేదు. ఒక్క చెడు కూడా మీరు చూపెట్టలేరు. ఒక్క చెడు చేసినట్లు మీరు చూపెట్టలేదు. కాబట్టి ఆయన మంచి చేసిన మంచి హాస్పిటల్ కట్టారు, మోటార్ సైకిల్ నేర్పించారు, సైకిల్ తయారు చేశారు, కుట్టు మిషన్లు ఇచ్చారు, బల్బులు కరెంట్ వేయించారు, మరి ఎలక్ట్రిసిటీ తయారు చేయించారు. ఎన్నో మంచి పనులు చేశారు. అస్సలు లెక్కలేని మంచి పనులు చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు చెడు అంటారా? ఎలా చెడు చెప్పండి? ఏదో ఒక చెడు చేశారు మీరు చెప్పండి. కేవలం చర్చెస్ కట్టారు, యేసు ప్రభు కోసం అని చెప్పారు. ఇదే చెడా? ఇది చెడు ఎలాగవుతుంది? మంచే కదా అది కూడా. కాబట్టి చెడు చూసిన వాళ్ళకి చెడే కనబడుతుంది. ఈ అమర ప్రసాద్కి మతోన్మాదం తప్ప ఆయనకి ఏమీ ఉండదు. కాబట్టి అంబేద్కర్ గారు ఈ స్వాతంత్ర దేశంలో అందరికీ విలువ రావాలని మంచి రాజ్యాంగం తయారు చేస్తే దానికి అగెనిస్ట్గా ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మాటలు ఎవరు వింటారు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో మీకు లైక్ అయితే ఒక సబ్స్క్రైబ్ షేర్ కొట్టండి. నాది మీకు నిజమనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ షేర్ కొట్టండి. నిజం కాకపోతే మీరు నాకు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నా పేరు మాస్టర్ రాజు. ఫోన్ నెంబర్ 8309827562. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.